నమస్కారం. 5 సంవత్సరాల క్రితం ఒక్కసారి అని చెప్పి మీ అందరికీ ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పిడిగుద్దులు గుద్దుతున్నాడో మనం అందరం చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలనలో ఆ రోజు నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర దేశంలో ఎక్కడన్నా సప్లాన్ మొత్తం డైవర్ట్ చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఎస్సీ సప్లాన్ నిధులు మొత్తం కంప్లీట్ గా ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఎస్సీ కాలనీలో వాటిని మొత్తాన్ని కూడా డైవర్ట్ చేసిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎస్సీ కాలనీలకి ఒక పట్టణ వాతావరణం తీసుకొచ్చి గల్లీలు తిప్పి సిమెంట్ రోడ్లు వేసాం. ఆ రోజు మీ అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచనతో మహిళల కోసం ప్రతి ఇంటికి ఒక బాత్రూమ్ కట్టించాడు. ఆ రోజు కాలనీలు కట్టించాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు, బజార్ లైట్ మొత్తం పాత రోజుల్లో మామూలు లైట్లు దాన్ని ఎల్ఈడీగా మార్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఆ రోజు ఎస్సీ సప్లై నిధులు అనేక మందికి సంక్షేమ కార్యక్రమాలు మన అందరికీ కూడా ఎస్సీ లోన్లు మొత్తం ఇచ్చారు గ్రామాల్లో. ఈ రోజు 5 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలనలో ఏ గ్రామంలోనైనా ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ వచ్చిందా మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, విదేశీ విద్య అన్ని కూడా నాశనం చేశాడు. మీరందరూ కూడా ఈ రోజు చదువుకున్న యువకులు ఉన్నారు ఈ గ్రామంలో. పీజీ విద్యకు కూడా దూరం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరలా మీరు ఒక్కసారి చదువుకున్న యువకులందరూ కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన వ్యవహరించిన తీరు మీరందరూ ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా రాష్ట్రంలో అనేక మంది దాడులు మీ అందరికీ తెలుసు. ఎమ్మెల్సీ అనంతబాబు ఒక కారు డ్రైవర్ని సుబ్రహ్మణ్యాన్ని ఒక ఎస్సీ సోదరుడిని చంపేసి ఇంటి దగ్గర డిక్కీలో తీసుకొచ్చి పడేస్తే కనీసం పార్టీలో ఆయన మీద చర్యలు కూడా తీసుకొని చేతగాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే సుబ్రహ్మణ్యం అది అయిన తర్వాత డాక్టర్ సుధాకర్ మాస్క్ అరిగిన పాపానికి రెక్కలు ఎరగదీసి నడి రోడ్డు మీద పడేసి పిచ్చివాణి చేసి చంపేసిన ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అలాగే కావలి మనోహర్ అనేక మందిని శిరోమండనాలు అంటే ఒక నియంత ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చెప్పుకునేదానికి కూడా ధైర్యం లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. పోలీస్ కేసులు, హరాస్మెంట్లు, కొట్టడం, చంపడం, ఇటువంటి నాయకులు మనకు అవసరమా మీరు అందరూ ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రన్న కానుక మీ అందరికీ బడుగు బలహీన వర్గాల ఆడపిల్లలు పెళ్లి చేసుకునేటప్పుడు ఇబ్బందుల్లో ఉంటారని చెప్పి ₹50,000 ఆ రోజు చంద్రన్న కానుక ఇచ్చేవాడు. నేను మేనమావని మీ అందరికీ ₹1,00,000 ఇస్తానని చెప్పి 2019లో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ ఎవరికన్నా ఒక సోదరికి పెళ్లి కానుక ఇచ్చాడా మీరు అందరూ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. 45 సంవత్సరాలకు పెన్షన్ అని చెప్పాడు. ఎవరికన్నా ఇచ్చాడు? అవ్వాతాతలకి ₹3,000 పెన్షన్ అని చెప్పాడు. సంవత్సరానికి ₹250 చొప్పున 5 సంవత్సరాలు ₹1,000 పెంచడానికి చేతగాని ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. మీరందరూ కూడా రేపు జూలై 1వ తారీఖునే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే జూలై 1వ తారీఖు నుంచే ₹4,000 పెన్షన్ ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. మీరందరూ కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదవాడు కూడా పండగ చేసుకోవాలి, సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ తోపా ఇచ్చేవాడు. ఈ రోజు మీకు ఏమన్నా వస్తా ఉన్నాయా? అలాగే రేషన్ షాపుల్లో ఆ రోజు రేషన్ బియ్యంతో పాటు కందిపప్పు వచ్చేది, మీ అందరికీ వంట నూనె ప్యాకెట్లు వచ్చాయి, ఇంకా ఒక్కొక్క నెలలో పండగ టైంలో పంచదార అన్ని వచ్చాయి. ఈ రోజు రేషన్ షాపుల్లో ఆ బియ్యం తప్పితే రెండో వస్తువు వస్తుందా మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ ఆ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు మీ అందరికీ చంద్రన్న బీమా, పేదవాడు చనిపోతే వాళ్ళ మట్టి ఖర్చుల కోసం వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు అని చెప్పి ఇమీడియట్ గా మీ ఇంటికి ₹30,000 తెచ్చిచ్చే పరిస్థితి ఉండేది. ఆ తర్వాత యాక్సిడెంట్లు అయితే 2 లక్షలు 5 లక్షలు వచ్చేది. ఈ రోజు చంద్రన్న బీమా ఎక్కడన్నా ఒక గ్రామంలో ఒక సోదరుడికి వచ్చిందా మీరందరూ ఆలోచించాలి. ఈ స్కీములన్నీ తీసేసి ఏదో నేను అన్ని ఎస్సీలకి బీసీలకి ఇస్తున్నానని చెప్పి ఈ రోజు నిత్యావసర ధరలు, పెట్రోల్ ధరలు పక్క రాష్ట్రానికంటే ₹10 ఎక్కువ ఉన్నాయి మన రాష్ట్రంలో. ఇవన్నీ కూడా అవి చాలక పేదవాడు తాగే మద్యం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలు ఇవన్నీ కూడా 30,000 కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఆ
కల్తీ సారాయి జగన్మోహన్ రెడ్డి సారాయి దాకా చనిపోవడం జరిగింది. ఇటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ప్రభుత్వ పరిపాలన చేస్తా ఉన్నాడు. మీరందరూ కూడా ఆలోచించాలి. ఈ 5 సంవత్సరాల్లో మెగా డిఎస్సీ అని చెప్పాడు, జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు. చదువుకున్న యువకులు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, అలాగే రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డ నిధి 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి నెల 1500 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే తల్లికి వందనాలు, స్కూల్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అందరికీ కూడా 15,000 రూపాయలు ఇస్తారని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే సోదరులు సోదరీమణులు, ఈ రాష్ట్రంలో ఎక్కడ ఆర్టీసీ బస్సు ప్రయాణం చేసినా ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. అలాగే పేద మధ్య తరగతి కుటుంబాలకి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పడం జరిగింది. అలాగే అవ్వ తాతలకి జూలై 1వ తారీఖు నుంచి 4,000 రూపాయల పెన్షన్. ఇంతకుముందు 60 సంవత్సరాలకు పెన్షన్ వచ్చేది ఎస్సీలకి బీసీలకి అందరికీ కూడా. ఇప్పుడు రేపు జూలై 1వ తారీఖు నుంచి కొత్త పెన్షన్లన్నీ కూడా 50 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి పెన్షన్ ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. మీరందరూ కూడా వ్యవసాయదారులకు కూడా ప్రతి సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా రైతు కుటుంబానికి కూడా అందజేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంది. అలాగే డిగ్రీ చదువుకున్న ప్రతి యువకుడికి నెల నిరుద్యోగ వృత్తి కూడా 3,000 రూపాయలు. మీరందరూ మంచి మనసుతో ఈ రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు బాగుండాలంటే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవసరం. మీరందరూ కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మీరందరూ కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడికి 5 రూపాయలకి భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి అన్నా క్యాంటీన్లు కూడా నిర్వీర్యం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. మీరందరూ కూడా పేదవాడు అన్నం తినేదానికి కూడా ఓర్చుకోలేని ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి, అదేవిధంగా ఈ గ్రామంలో కూడా వాటర్ సమస్య మీ అందరికీ తెలుసు. ఇక్కడ సోదరి మన ఎస్సీ సర్పంచ్, అటువంటి సర్పంచ్ వైసీపీ నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పుకునే వైసీపీ నాయకుల్ని ఎందుకు చెక్ పవర్ రద్దు చేయాల్సి వచ్చిందో నేను ఈ వైసీపీ నాయకులను అడుగుతా ఉన్నాను. ఇటువంటి పరిస్థితులు మనం చెప్పేటప్పుడు చేసేదానికి నేను ఆల్రెడీ ఆ రోజు ఎండిఓ గారితో గొడవ కూడా పెట్టుకున్నా. మీ సామాజిక వర్గం నువ్వు నిద్రలేస్తే నా ఎస్సీలు అని చెప్పుకుంటున్నావు. ఒక సర్పంచ్ ఎస్సీ సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయడం మీకు ఎంతవరకు సబబు? ఇది పార్టీ ఐక్యమని కూడా నన్ను అడిగింది. తప్పకుండా మీరు రేపు గవర్నమెంట్ లో పనిష్ అవుతారని కూడా నేను బెదిరించడం కూడా జరిగింది. కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా, అంటే ఈ దుర్మార్గపు ప్రభుత్వంలో ఎవరికి న్యాయ స్వచ్ఛందంగా ప్రజలు ఓట్లేసిన సర్పంచ్ చెక్కు పవర్ తీసేసే అర్హత ముఖ్యమంత్రి ఏ విధంగా ఎమ్మెల్యే అయ్యాడో ఒక గ్రామానికి సర్పంచ్ కూడా అదే విధంగా ఎలక్ట్ అయిన సర్పంచ్. ఇటువంటి సర్పంచ్ అధికారాలు తీసేసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎటువంటి ప్రభుత్వ పరిపాలన అందిస్తున్నారో మనందరం కూడా చూస్తా ఉన్నాం. తప్పకుండా రేపు 15 రోజులు 20 రోజుల తర్వాత జూలై 4వ తారీఖున మనందరి ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం ఖాయం. తప్పకుండా వాళ్ళకి ఖాయం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ, అలాగే హౌస్ పట్టాలు సోదరులారా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి, ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి. తప్పకుండా మీ అందరికీ ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నా, ఎస్సీ కాలనీ మధ్యలో చెబుతా ఉన్నా, వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీరందరూ ఆశీర్వదిస్తే నేను శాసనసభకు వెళ్తాను. 6 నెలల లోపు తప్పకుండా ఈ గ్రామంలో ఉన్న ఎస్సీ సోదరుల పట్టాలు కంప్లీట్ చేసి మీ అందరికీ హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత నేను పర్సనల్ గా తీసుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ, గ్రామంలో ఇంకా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వేసిన తర్వాత ఇంకా బ్యాలెన్స్ సిమెంట్ రోడ్లు ఉన్నాయి. తప్పకుండా మళ్ళా మన ప్రభుత్వం వస్తేనే ఆ బ్యాలెన్స్ సిమెంట్ రోడ్లు, అలాగే వాటర్ సమస్య కూడా తీవ్రత ఎక్కువగా ఉంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్డబ్ల్యూఎస్ వ్యవస్థ పటిష్టంగా ఉండేది. ఎక్కడన్నా గ్రామంలో వాటర్ ప్రాబ్లం ఉంటే వాటర్ ట్యాంకులు పెట్టి నీళ్లు తోలేవాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఈ ప్రభుత్వానికి పేదవాడు ఏ విధంగా ఉన్నాడు, పేదవాడు ఏ విధంగా గ్రామాల్లో బతుకుతున్నాడు, అది ఏమీ అవసరం లేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి. ఇసుక ఏ విధంగా అమ్ముకోవాలి, మట్టి ఏ విధంగా అమ్ముకోవాలి, అలాగే గ్రావిల్ ఏ విధంగా అమ్ముకోవాలి, పేదవాడు తాగే సారా ఏ విధంగా అమ్ముకోవాలి తప్పితే పేదవాడికి ఏమన్నా న్యాయం చేద్దామనే ఆలోచన లేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి. సోదరులారా, అలాగే మీ అందరికీ ఒక చిన్న ఉదాహరణ చెబుతా ఉన్నా. 2019 ఎలక్షన్ ప్రచారంలో
ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి చెల్లెలు షర్మిల గారు, అలాగే తల్లి విజయమ్మ గారు ఈయన కోసం ఎంత కష్టపడ్డారో మనందరం కూడా చూసాం. ఈ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ప్రభుత్వంలో మీరు ఎప్పుడన్నా వాళ్ళ చెల్లెల్ని తల్లిని మీరు పక్కన చూసారా? మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకు చెబుతున్నా అంటే స్వయాన తల్లికి చెల్లికి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలకి ఎటువంటి న్యాయం చేస్తాడో మనందరం ఒకసారి ఆలోచించాలి. లక్షల కోట్లు ఏ విధంగా దోచుకోవాలి? ఎవరన్నా ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఎక్కువ గౌరవించేది తల్లిని చెల్లిని తండ్రిని. అటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఏం చేస్తున్నాడో మీరు అందరూ చూస్తున్నారు. పక్క పార్టీలకు చెల్లిని తల్లివేశాడు, తల్లినేమో అమెరికాలకు పారిపోయింది. అటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి అవసరమా? మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. అలాగే స్వర్గీయ వివేకానంద రెడ్డి గారు ఎవరు చంపేశారో ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా గమనించారు. ఆ రోజు 2019 ఎలక్షన్ లో బాబాయిని చంపేసి గొడ్డల పోటుతో ఏ విధంగా చిత్రీకరించారో తెలుగుదేశం పార్టీ అని చెప్పి అబద్ధ ప్రచారాలు చేసి ఇటువంటి నాయకులు ఈ రాష్ట్రంలో ఉండకూడదు, ఇటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో ఉండకూడదు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలంటే మరలా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. మీరందరూ మంచి మనసుతో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోరుకునే వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి ఈరోజు మొన్న పోస్టల్ బ్యాలెట్ లో ఒక ఎగ్జాంపుల్, కందుకూరు నియోజకవర్గంలోనే రాష్ట్రంలో ఎక్కడ 1 సైడ్ ఎలక్షన్ జరిగింది. పోస్టల్ బ్యాలెట్ లో 80% తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ ఓట్లు వేయడం కూడా జరిగింది. తప్పనిసరిగా జూలై 4వ తారీఖుని రాష్ట్రానికి శుభ గడియలు రాబోతా ఉన్నాయి. మీరందరూ ఆశీర్వదించి కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా నన్ను కూడా ఆశీర్వదించి, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మన ఎంపీ అభ్యర్థిగా కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ నడి ఎండలో కూడా ఇంత భారీ ఎత్తున సక్సెస్ చేసినటువంటి కొండముడిపాలెం గ్రామ సోదరులకి సోదరిమణులకి కాలనీ వాసులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే ఈ కాలనీలో ఉన్న వాటర్ సమస్యను కంప్లీట్ గా మేము తీరుస్తామని చెప్పి, ఎట్లా సర్పంచ్ కూడా మనకే ఉన్నారు కాబట్టి 14 ఫైనాన్స్ అమౌంట్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టంగా ఉంటే తప్పనిసరిగా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మీకు వాటర్ సమస్య కూడా తీర్చే బాధ్యత రేపు తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ ఒక్కసారి మనవి చేసుకుంటూ, ఇంతకుముందు ఓవర్ హెడ్ ట్యాంకులు ఉండేయమ్మా, ఓవర్ హెడ్ ట్యాంకులు ఫ్లోలే, ఇప్పుడు సబర్సిబుల్ వచ్చినాయి గ్రౌండ్ ట్యాంకులు. ఇంకొకసారి మరలా అటువంటి ట్యాంక్ వచ్చిందంటే ఇంక గ్రామానికి సమస్య ఉండదు. తప్పకుండా వచ్చే ప్రభుత్వంలో మీ అందరి కోరిక తీరుస్తానని చెప్పి సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తాను. फूल दे चुका అక్కడికి వెళ్ళి